దేవుని పేరట మనం ఏదైనా చేయడానికి పూనుకున్నప్పుడు దేవుడు చాలాసార్లు స్పష్టంగా తెలియచేశాడు. ఏం తెలియజేశాడంటే, తనను సేవింపదలిచినటువంటి వారు ఎవరైనా వారు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు కోరాడు. కనుక దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాం. ఎలా జరిగించాలి అని అంటే మనస్పూర్వకంగా జరిగించాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. ఏదో ప్రదర్శనకి మాత్రమే చేస్తే అది దేవుడు అంగీకరించడు. మనస్పూర్వకంగా అంటే నీ చర్యల ద్వారా కనపరిచేది ఏదైతే ఉన్నదో అది నీ హృదయంలో నుంచి రాకపోతే, నీ మనసులో నుంచి రాకపోతే, నీ అంతరాత్మలో నుంచి అంతరంగంలోంచి రాకపోతే దాన్ని దేవుడు నిర్దాక్షిణంగా తోసేస్తాడు. అదే చెప్తున్నాడు క్లియర్గా. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించావు, ప్రదర్శన కోసం చేయి మాకు, ఎవరెవరినో కవర్ చేయటానికి చేయి మాకు.